ఎందుకు జరిగిందంటే వాలంటీర్ల సిబ్బంది. ఇప్పుడు మనం పిల్లు వేయాల్సినటువంటి పని కూడా లేదండి. వాలంటీర్లను ముందే వాడతాడు. ఎలక్షన్ టైంలో వాలంటీర్లను ముందే పక్కన పెట్టమని గతంలో కూడా వచ్చేసింది. సో ఈ 2 మంత్సే వాళ్ళకి తక్కువ 2 మంత్స్ ఉంది. ఇంక ఎలక్షన్ కూడా ఆన్ అయ్యాకో లేకపోతే ఎలక్షన్ ప్రీవియస్ టైంలో వీళ్ళని ఇంట్లోనే పెట్టేస్తారు. ఈ లోపే వీళ్ళు జనాల్లోకి ఎలా వెళ్ళాలి అంటే మొన్నటి రోజు అండి పవన్ కళ్యాణ్ గారు వారాయి ఎక్కి 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారు, దీంట్లో కీలక పాత్ర వాలంటీర్ల పాత్ర అంటూ చెప్తే అప్పుడు చాలా మంది వైసీపీ అభ్యర్థులు కూడా వైసీపీ కార్యకర్తలు కూడా ఏమోనేవే వద్దులేవే ఆ వాలంటీర్ని ఇళ్ళకి రాని మాక ఎందుకు గోల, ఇప్పుడు పరిస్థితులు బాగా ఆడబిడ్డ విషయాలు చెప్పమాక ఆ పథకాలు గితకాలు మనకొద్దా వచ్చినప్పుడు సంగతులే అని పక్కన పెడితే ఎట్లా మళ్ళీ ఇళ్లలోకి ప్రవేశించాలని అర్థం కాక జగనన్న సురక్ష అని చెప్పి అమ్మ సురక్ష గురించి చెప్పాలి, ఒక ప్లాన్ ఉంది, మీ ఇంట్లో ఈ రోగం ఉంటే ఈ ట్రీట్మెంట్, ఆ రోగం ఉంటే ఆ ట్రీట్మెంట్ అంటూ మళ్ళీ ఇళ్ళలోకి జొరబడి రోగాల గురించి అడుగుతూ మధ్యలో ఒక మాట అన్నారండి. పాపం జగన్ గారు ఎంత కష్టపడి మనకి పదవిలోకి వచ్చి ఇన్ని పథకాలు ఇస్తున్నారమ్మా, ఇవన్నీ ఆయన పుణ్యమే కదా, మరొక్కసారి అవకాశం ఇచ్చి ఆయన్ని గెలిపించుకుంటే అంటే నీకొక దండం, నీ రోగాలకు ఒక దండం, ఆరోగ్యశ్రీ ఇంతవరకు అప్లికబుల్ కాలేదు, మాకు ఏ రోగాలు ఉన్నాయో చెప్తే మేము హాస్పిటల్కి వెళ్తే అక్కడ డబ్బులు లేవు ఇంటికి పొమ్మంటున్న పరిస్థితి అమ్మా, నువ్వు చదువుకున్నావు కదా డిగ్రీ, ఆ డిఎస్సి ఏదో రిలీజ్ అయితే పాపం నువ్వు టీచర్ అయి ఉండేదానివి కదా, ఎందుకు ఈ దౌర్భాగ్యం చెప్పు, ఇంకా వాడి గురించి చిడతలు కొడుతున్నావా, రాష్ట్రం రావణ కష్టం అయిపోతుంది తెలియట్లే, నువ్వు చదువుకున్న పిల్లవేనా, చదువు లేకుండా పనులకెళ్ళి 300-500 పనులకెళ్ళి కూలోవడం మాకే తెలుస్తుంది, ఆ పథకాలు వద్దు ఏమొద్దు, మా పిల్లోడికి మంచి ఉద్యోగం వస్తే, ఏది సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే నెలకి 50,000 లక్ష రూపాయలు వస్తే మాకెందుకమ్మా ఈ పథకాలు, మాకెందుకు, మేము అడిగామా సంవత్సరానికి 10,000 15,000, కరెంటు బిల్లులు ఎన్నో వస్తున్నాయి చూడట్లేదు తల్లి, బస్సుల ఛార్జీలు ఎంత పెంచారు చూడట్లేదా అంటూ చదువుకోని ఒక మహిళ, ఏది కూలికి వెళ్ళే ఒక మహిళ వాలంటీర్కి చెప్తే కంటతడి పెట్టి బయటకు వచ్చి మాకెందుకు సార్ ఈ పనులు, మాకెందుకు ఇలా చేపిస్తారు, ఏమీ లేని వాళ్ళు కూడా మమ్మల్ని తిడుతున్నారు, మేము ఈ పనులు చేయమని కొంతమంది ఎదురు తిరిగితే అప్పుడండి విప్లవం స్టార్ట్ అయ్యి తీసే సుబ్బయ్య మన మనుషులు మనం చెప్పినట్టు వినాలి అంటూ కొంతమంది ఫిల్టర్ అయిపోయారండి. అప్పుడు జరిగిన విధ్వంసం అది. అప్పటి నుంచి కూడా మరొక్కసారి జగనన్నకు అవకాశం ఇవ్వండి. జగనన్న ఎంత మంచి, ఎంత అంటే క్రిస్టియన్ల దగ్గరకు వచ్చేటప్పటికే ప్రార్థనల బిడ్డ అంటారు, హిందువుల దగ్గరకు వచ్చేటప్పటికే మీ కొండెక్కారు కదా, భార్య రాకపోయినా చూడు భర్త మన మీద ప్రేమతో వస్తున్నాడు అంటారు, భార్య కోసం సెట్టింగ్ పెట్టేస్తాడు ఇంట్లో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థాన సిబ్బందితో, ఇవంతా మించి ప్రసాదాన్ని టిష్యూ పేపర్ లో పెట్టింది, అక్షంతలు వేస్తే ఆయన ఏదో తలలో చుండ్రున్నట్టుగా మొత్తం గిలగిల తీసేసి కింద ఇస్తారు. ఇది వాళ్ళు వ్యవహరించే తీరండి. వాలంటీర్ ఎలక్షన్ కి వాడబోరు అన్న విషయం వాళ్ళకి తెలుసు. ఏ పని చేసినా ముందుగానే చేసేస్తారు. అసలు ఎలక్షన్ కమిషనర్ ని మార్చడంలోనే ఇతను ముందస్తు ఆలోచన ఎంత ఉందో మనం అందరం ఆలోచించి ఉండాలండి. సో ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఏం మించిపోలేదండి. వాలంటీర్లకు మంచి అవగాహన వచ్చింది. మేము చదువుకున్న వాళ్ళం, చదువు లేని వాళ్ళే అంత తెలివిగా ఉన్నారు. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే నా చదువుకి ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ తో పనిచేయగలం, బాబు రావాలి, జాబ్ గ్యారంటీ, భవిష్యత్ గ్యారంటీ అంటూ ఎన్ని పథకాలు వస్తున్నాయి అంటూ వీళ్ళు ఈ గురించి చెప్తున్న ఆ పథకాల గురించి ఆటోమేటిక్ గా ఏమీ లేని ఇళ్లలో వాళ్ళు ఈ సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకి చెప్తున్నారండి. 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయమ్మా, మీరు చదువుకున్న వాళ్ళు డిగ్రీ అయిపోయి మీకు ఉద్యోగాలు రాకపోయినా 2,000 ఇస్తారు, బాబు గారు వస్తాయి అని వీళ్ళు జగనన్న గురించి చెప్తుంటే వీళ్ళు బాబు గారి గురించి, కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారండి. ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల ఎలక్షన్ ఏం జరుగుతుందో అర్థం కాక జగన్ గారు రీసర్వే పెట్టుకొని అభ్యర్థులకి డబ్బులు పంచే అవకాశం లేదు, మీరు పోటీ చేస్తే పోటీ చేయండి, కీలక నేతలు బలహీనమైన పార్టీలోకి వెళ్ళిపోతున్నారు, పాపం మనం బలమైన అనుకున్నాం కానీ మన దగ్గర బలమే లేదు, ఏది జనబలం లేదు, ధన బలం అసలే లేదండి. ఎందుకంటే జగన్ గారు అంటే జల్లుతారు అనేది కాదండి, అభ్యర్థులతో జల్లిచ్చేవారు. ఆ బలమైన డబ్బు గల అభ్యర్థులు ఈ రోజు టీడీపీ పక్షాన జనసేన పక్షానికి వెళ్ళిపోయారు. ఈ రోజు చిల్లి గవ్వతో ఉన్నారు. అవసరమైతే వాలంటీర్లకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదండి, అందరినీ తీసుకొచ్చి ఆ కేటగిరీలో కూర్చోబెడతారు. అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న వాలంటీర్లలో కాస్త యాక్టివ్గా ఉండి 4 రూపాయలు ఉన్నాడు చూసి వాలంటీర్లకు ఇచ్చే అవకాశం. రైట్, ఓకే, ఒక్క నిమిషం చాలు, ఉండాలి కదా సార్. 175 మంది తప్పే లేదులే, ఏమో నిజంగానే అలాంటి సమర్థులు కూడా ఉన్నారేమో. ఏది ఆయన ఎవరు మన హిందూపురం ఎంపీ లాంటి అలాంటి దీనికంటే వాలంటీర్లో మంచి వాళ్ళు యాక్టివ్గా రాజకీయాలు చేయగలిగిన వాళ్ళు ఉండొచ్చు కదా, తప్పే ఉంది అందులో, ఇవ్వకూడదనే లేదు, ఇవ్వకూడదు. యా ఒక్క నిమిషం రజనీ.